హనుమాన్ సినిమాని ముందుగా చాలా తక్కువ బడ్జెట్ చిత్రంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఓ దశలో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడంతో హనుమాన్ భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందింది. దాంతో ఈ సినిమాకి మొత్తంగా విఎఫ్ఎక్స్, షూటింగ్ ఖర్చులు, యాక్టర్స్ పారితోషికంతో కలిపి 60 కోట్ల రూపాయల వరకు ఖర్చయింది. ఇక హనుమాన్ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకి చేరువ కావడంతో బజ్ క్రియేట్ అయింది. గుంటూరు కారంతో పోటీగా వస్తుంది అని తెలియడంతో ఆ బజ్ మరింత పెరిగింది. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా అందుకు తగినట్టే అయింది. నైజాం థియేట్రికల్ రైట్స్ ని 7,50,00,000కి, సీడెడ్ లో 4 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్ల రూపాయల మేర ఈ సినిమాని అమ్మడం జరిగింది. దాంతో తెలుగు రాష్ట్రాల హక్కులు మొత్తంగా 21,50,00,000 మేర అమ్మడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా హనుమాన్ సినిమాకి 28 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇదిలా ఉండగా హనుమాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే తొలి రోజు రికార్డు స్థాయిలో వసూలను నమోదు చేసింది. హైదరాబాద్ లో ప్రీమియర్స్ ద్వారా ₹1,00,00,000 పైగానే వసూలు చేసింది హనుమాన్ మూవీ. హనుమాన్ తొలి రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా 5 కోట్లు, ఓవరాల్ గా హనుమాన్ సినిమా తొలి రోజున 15 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. ఇలాంటి సినిమా చూస్తూ అనుకోలేదు. ఎంత మంచి తీసిన మీ అందరికి డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోకి ఇలాంటి సినిమా చూపించినందుకు అందరికి థ్యాంక్స్ అన్న. చాలా బాగుంది సినిమా, అందరు చూడాలి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు చూపించాలి. ఫస్ట్ అందరూ ఆఖరి 15 నిమిషాలు సెకండ్ హాఫ్ మొత్తం బాగుందన్న. ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అంటే పవర్ ఎలా వస్తుందో చూపించారు, అంతే కొంచెం స్లో అయిపోయింది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ మొత్తం లిటరల్లీ సూపర్, అసలు సూపర్. ఎక్కడ చిన్న లోపు లేదు అసలు, ఎక్కడ బాగా బ్లాక్ బస్టర్ అసలు సినిమా మొత్తం. చిన్న సినిమా అయినా సరే, చిన్న సినిమా అన్నారు, సినిమా ఇండస్ట్రీ కూర్చో వచ్చింది. థ్యాంక్స్.